ఈ క్వశ్చన్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అదేవిధంగా ఐఐటి ఫౌండేషన్కి కూడా ఉపయోగపడుతుంది. సాల్వ్ ఫర్ ఎక్స్ 4 పవర్ ఎక్స్ మైనస్ 3 పవర్ ఎక్స్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఎక్స్ ప్లస్ 1/2 మైనస్ 2 పవర్ 2x మైనస్ 1. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అన్నింటినీ ఒకటే పవర్స్ కింద రాసుకుందాం. 4 పవర్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ 4 పవర్ ఎక్స్ మైనస్ 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ మైనస్ 1/2 అంటే ఎంత, √3. మైనస్ ఉంది కాబట్టి బై √3 అవుతుంది. అదేవిధంగా 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ 1/2 అంటే √3. అదేవిధంగా దీన్ని 4 పవర్ కింద రాసుకుంటాం. 4 పవర్ ఎక్స్ 2 స్క్వేర్ కదా, 4 పవర్ ఎక్స్ 2 పవర్ మైనస్ 1 అంటే బై 2 అవుతుంది. ఇక్కడ 4 పవర్ ఎక్స్, ఇక్కడ 4 పవర్ ఎక్స్ ఉంది అంటే 4 పవర్ ఎక్స్ ప్లస్ 4 పవర్ ఎక్స్ బై 2. అదేవిధంగా 3 పవర్ ఎక్స్ √3, ఈ మైనస్ ప్లస్ అవుతుంది. 3 పవర్ ఎక్స్ బై √3 అవుతుంది. 4 పవర్ ఎక్స్ అనేది మనం కామన్ చేస్తే 1 ప్లస్ 1/2 అవుతుంది. ఇక్కడ 3 పవర్ ఎక్స్ అనేది కామన్ చేస్తే √3 ప్లస్ 1/√3 అనేది అవుతుంది. 4 పవర్ ఎక్స్ ఇంటూ 3/2, 3 పవర్ ఎక్స్ ఇంటూ 4/√3. ఫోర్ పవర్ ఎక్స్ ఇక్కడ న్యూమరేటర్లో ఉంది, ఇక్కడ చూస్తే డినామినేటర్ అవుతుంది. ఇక్కడ 2. అదేవిధంగా 3 పవర్ ఎక్స్ బై 3 ఇంటూ √3. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న 3 ఈజీగా యువతలకు వస్తే డినామినేటర్ అవుతుంది. అదేవిధంగా 4 పవర్ ఎక్స్ని ఏమని రాసుకోవచ్చు, బై 4 ఉంది కాబట్టి 4 పవర్ ఎక్స్ మైనస్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఎక్స్ మైనస్ 1/√3. ఇక్కడ మనం 4 పవర్ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 1/2 ఉంది కదా, 4 పవర్ ఎక్స్ మైనస్ 1 2ని ఏమని రాసుకోవచ్చు, 4 పవర్ 1/2 కింద రాయొచ్చు కదా. అంటే 2 స్క్వేర్ 2 క్యాన్సిల్, మళ్ళీ 2 వస్తుంది. అదేవిధంగా 4 పవర్లో మనం రాసుకున్నాం. అదేవిధంగా 3 పవర్ ఎక్స్ మైనస్ 1, 3 పవర్ 1/2 √3 అంటే 3 పవర్ 1/2 న్యూమరేటర్లోకి వస్తే 1/2 వస్తుంది. ఇది 4 పవర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఎక్స్ మైనస్ 1 1/2. రెండు ఈక్వల్ కాబట్టి 4/3 హోల్ పవర్ ఎక్స్ మైనస్ అంటే 3/2 కింద రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ 1 ఏమైనా రాయొచ్చు, 4/3 హోల్ పవర్ 0 రాసుకోవచ్చు కదా. అంటే x పవర్ 0 ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి బేస్